అర్జునుడు ఒంటరిగా అరణ్యవాసానికి బయలుదేరాడు. అరణ్యవాసంలో ఉన్న అర్జునుడు గంగానదిలో స్నానం చేస్తుండగా ఏదో ఒక రహస్య శక్తి అర్జునుణ్ణి ఒక్కసారిగా నీటిలోపలికి లాగేస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అతని ముందు అద్భుతమైన అందంతో వెలిగిపోతున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు ఉలూచి. ఉలూచి ఎవరు అంటే నాగలోకరాజైన నాగశౌర్యం కుమార్తె. అర్జునుణ్ణి చూసిన క్షణంలోనే ఆమె హృదయం అతనికే అంకితమవుతుంది. నన్ను వివాహం చేసుకో అనడుగుతుంది. అర్జునుడు మాత్రం తన గతంలో జరిగిన వివాహాన్ని చెప్పి ఇది జరగని విషయమని స్పష్టంగా చెప్పేస్తాడు. కాని ఉలూచి ప్రేమ నిజమైనది. ఆమె మాటలు, ఆమె చూపు చివరకు అర్జునుడి మనసుని కదిలిస్తాయి. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఒక దగ్గర గడుపుతారు. ఉదయం అవుతుంది. అర్జునుడు నా ప్రయాణం ఇంకా ముగియలేదు అని చెప్పి ఉలూచిని విడిచి బయలుదేరతాడు. అలా 1 సంవత్సరం పాటు ఎన్నో రాజ్యాలు ప్రయాణిస్తాడు. చివరకు చిత్రసింగ్ రాజ్యానికి చేరుకుంటాడు. రాజు కూతురు చిత్రాంగద అర్జునుణ్ణి చూసి ప్రేమలో పడుతుంది. చిత్రాంగద తన తండ్రిని ఒప్పించి అర్జునుడితో వివాహం చేసుకుంటుంది. కాని రాజు చిత్రసింగ్ ఒక షరతుతో పెళ్లికి ఒప్పుకుంటాడు. అతని వంశంలో మగవాళ్లకి మగపిల్లలు పుట్టరు అని శాపం తగిలింది కాబట్టి తన రాజ్యానికి రాజుగా అర్జునుడు వాళ్ల పుట్టబోయే కొడుకుని ఇక్కడే వదిలేసి వెళ్లాలి అని షరతు పెట్టాడు. దానికి అర్జునుడు ఒప్పుకున్నాడు. కొన్ని నెలలకి చిత్రాంగ గర్భం దాల్చింది. షరత్ ప్రకారం కొడుకుని తనతో తీసుకువెళ్లకూడదు అని చెప్పి ఆ రాజ్యంలో వదిలేసి అర్జునుడు అక్కడి నుంచి మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అనంతరం అద్భుతమైన ద్వారకా నగరానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి శ్రీకృష్ణుడితో మాట్లాడి అక్కడ కొన్ని రోజులు గడుపుతూ ద్వారకా వైభవాన్ని చూస్తారు. కాని అర్జునుడి మనసు ఒక్కరిపైనే ఆగిపోతుంది. ఆమె సుభద్ర, శ్రీకృష్ణుని చెల్లెలు. అర్జునుడు నేరుగా కృష్ణుడి దగ్గరకు వెళ్లి మాకు వివాహం చేస్తావా అనడుగుతాడు. కృష్ణుడు నవ్వుతూ చెబుతాడు, ఇది అంత సులువు కాదు. బలరాముడు ఇప్పటికే సుభద్రకు వేరే వివాహం నిర్ణయించాడు. కాని సుభద్ర కూడా నిన్నే కోరుకుంటేనే నేనే మీ వివాహం చేస్తాను. దాంతో అర్జునుడు బ్రాహ్మణ వేషంలో సుభద్ర దగ్గరకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, సుభద్ర అర్జుని ఇష్టపడుతుందా లేదా అనేది తర్వాత భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.